ఫ్రెండ్స్, పచ్చ మీడియా ప్రచారం వివిధ రకాలుగా వెరితలను వేస్తూ అసందర్భ ప్రేలాపనలు, అసత్యాలు, అర్ధసత్యాలు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నట్టుగా కనబడుతోంది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణ రాజకీయాల్లో కూడా పచ్చ మీడియా ప్రభావం బలంగానే కనబడుతోంది. కేసీఆర్ ఓడిపోయాక తెలంగాణలో ఆయన రాజకీయాలకు చరమగీతం పాడేలా చేయాలని, కేసీఆర్ని రాజకీయంగా భూస్థాపితం చేయాలని, అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అంతం పలిగేలా చేయాలని పచ్చ మీడియా కంకణం కట్టుకున్నట్టుగా కనబడుతుంది. పచ్చ మీడియా ఎవరి ప్రభావంతో ఈ రకమైన ప్రచారాలు చేస్తుందో ప్రజలందరికీ తెలుసు. ప్రజల్లో చాలామంది ఈ రకమైన ప్రచారాలని నమ్మకపోవచ్చు, కానీ కొంతమంది నమ్మే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు ఈ ప్రస్తావన అంటే, కేసీఆర్ కుమార్తె కవిత మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ఢిల్లీ జైల్లో ఉన్నారు. ఆమెను బయటికి తీసుకురాలేకపోయినటువంటి కేసీఆర్ తన పార్టీని ఏకంగా బీజేపీలో కలిపేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్. అతి త్వరలో ఈ రకమైన వార్త వినబోతున్నారంటూ ఎల్లో మీడియా ప్రచారం సాగిస్తుంది. ఇందులో నిజమెంతో ఆ మీడియా సంస్థలకే తెలియాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు తన పార్టీని బీజేపీలో కలిపినా, ఒకవేళ తన కూతుర్ని మరి జైలు నుంచి బయటకు తీసుకురాగలుగుతారా, కోర్టు ఆ రకమైనటువంటి ఉత్తర్వులు ఇస్తుందా, ఇచ్చిన తన కూతురు కోసమే పార్టీని బలి చేసేటువంటి రాజకీయ నిర్ణయం కేసీఆర్ తీసుకుంటారా? ఇవన్నీ ప్రశ్నలు. ముఖ్యంగా కేసీఆర్ ఒకవేళ రాజకీయ ఉనికిని చాటుకోలేకపోయినా, ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పినా, కేటీఆర్ రాజకీయ భవిష్యత్తును ఆయన పణంగా పెట్టలేరు. కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు కేసీఆర్ ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. అలాగే కేటీఆర్కి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు జగద్విదితం. ఒక సుహృద్భావ వాతావరణమే వారి మధ్య ఉంది. ఇటువంటి స్థితిలో ఈ రెండు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులకు, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఉమ్మడి శత్రువు ఒకరే. ఈ రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ నాటకం ఆడిస్తున్న వ్యక్తి 40 years ఇండస్ట్రీ. ఆయన ఏ పార్టీలో అయినా దూరతాడు, ఏ పార్టీలో అయినా తన మనుషుల్ని పెడతాడు, ఏ పార్టీలో అయినా తన రాజకీయాలు నడపగలుగుతాడు. కానీ ఒక్క బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీలో మాత్రమే ఆయన రాజకీయాలు చేయలేకపోయాడు. కాంగ్రెస్లో ఆయన మనుషులు ఉన్నారు, బీజేపీలో ఆయన మనుషులు ఉన్నారు, దేశంలో ఉన్న అన్ని పార్టీల్లోనూ ఆయన మనుషులు ఉంటారు. కానీ మరి ఏమో అంతర్గతంగా ఎవరన్నా ఉన్నారేమో కానీ బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీలో మాత్రమే పచ్చ మూకలు లేకుండా ఉన్నట్టే పార్టీలుగా మిగిలిన్నాయి. ఈ స్థితిలో అటు కాంగ్రెస్కి ఇటు బీజేపీకి సమదూరం పాటించి మూడవ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడం కోసం కేసీఆర్ తన వంతు కృషి చేశారు. కొంతవరకు సఫలీకృతమయ్యారు. ఆ నేపథ్యంలోనే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో కేసీఆర్ రాజకీయ భవితవ్యం లేదా కేటీఆర్ రాజకీయ భవితవ్యం ముడిపడి ఉందంటే అవునని చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డిని వెంటాడి వేధించి 16 నెలలు జైల్లో పెట్టి అమానుష రాజకీయ క్రీడకు తెరలేపిన తర్వాత
ఆ క్రీడకు సూత్రధారి మాత్రం పచ్చ పార్టీ అధినేతని తేలిపోయింది. ఇప్పుడు కూడా అంతే. కేజ్రీవాల్ని దెబ్బకొట్టడం కోసం, కేజ్రీవాల్ని ఢిల్లీలో దెబ్బకొట్టడమే కాదు, కేజ్రీవాల్ రాజకీయ పలుకుబడి వాడు పంజాబ్, హర్యానాలో బలంగా ఉంది. ఆ రాష్ట్రాల్లో మరి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి మళ్ళీ వచ్చే అవకాశం కనపడుతోంది. ఈ స్థితిలో మళ్ళీ తలెత్తకుండా కేజీఆర్ని దెబ్బకొట్టాలి అంటే కేజ్రీవాల్ రాజకీయాలకు చర్మగీతం పాడాలంటే ఆయనకు సన్నిహితంగా ఉన్న వాళ్ళందరినీ లేదా ఆయనకు సహకరించే వాళ్ళందరినీ జైళ్లలో మగ్గబెట్టాలి. అంతేకాకుండా ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా కేసీఆర్ని దెబ్బకొట్టాలి, కేజ్రీవాల్ని దెబ్బకొట్టాలంటే ఎక్కడో ఢిల్లీలో జరిగినటువంటి మద్యం కుంభకోణం కేసుతో కేసీఆర్ కూతురికి లింకు పెట్టి ఆమెను జైల్లో ఉంచారు. ఈ రోజుకు కూడా ఆమెపై మోపిన అభియోగాలను కేంద్రం రుజువు చేయగలిగిందా? ఈడీ కానీ, సిబిఐ కానీ, మరొకళ్ళు కానీ చేయగలిగారా? ఈ రోజుకు కూడా అభియోగాలను రుజువు చేయగలిగారా? ఆమెపై తీవ్రమైన ఒత్తిడి వస్తున్నట్టుగా కనబడుతుంది. కేజ్రీవాల్కి వ్యతిరేకంగా అప్రూవర్గా మారి కేజ్రీవాల్ని దెబ్బకొట్టేలా ప్రకటనలు ఇవ్వాలి, కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి అని ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కేజ్రీవాల్ రాజకీయంగా ఆయన దెబ్బకొట్టకపోతే కనీసం ఇంకా 4-5 రాష్ట్రాల్లో ఆయన విస్తరించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పంజాబ్, రేపొద్దున హర్యానా, ఇంకా విస్తరించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో కేజ్రీవాల్ ప్రభావం గణనీయంగా కనబడుతుంది. అందువల్ల బీజేపీకి ఎక్కువ థ్రెట్ ఉన్న పార్టీ ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ. అందువల్ల ఆయన్ని దెబ్బకొట్టాలి. అట్లాగే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెర వెనుక సూత్రధారులుగా ఉన్నటువంటి బీజేపీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డిని కూడా దెబ్బకొట్టారు. పరోక్షంగా ఆయన రాజకీయ ఉనికిని కూడా సమాధి చేయడానికి ఇప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అధినాయకుడికి సహకరిస్తూనే ఉన్నారు. తెర వెనుక వారి సహకారం లేదే అక్కడ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అంతగా రెచ్చిపోయేటువంటి అవకాశం ఉండదు, లేదు కూడా. కాబట్టి అటు కేసీఆర్కి కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డికి కానీ ఉమ్మడి శత్రువులు ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధినాయకత్వం. ఈ ఉమ్మడి శత్రువులను వీరు ఎదుర్కోవడం కోసం వీరు ఐక్యంగా ఒకవేళ పనిచేసే అవకాశం ఉంది. కానీ కేసీఆర్ వెళ్ళి బీజేపీ పాదాక్రాంతం అయిపోయి తన పార్టీని బీజేపీలో విలీనం చేసే అవకాశం లేదని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ అదే జరిగితే పూర్తిగా బీఆర్ఎస్ అనే పార్టీ పునాదులు కదిలిపోతాయి, వాళ్ళ రాజకీయ ఉనికే కనుమరుగైపోతుంది, అసలు నాయకులే లేకుండా పోతారు. అదీ కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం బీఆర్ఎస్ను కలుపుకోవడం విషయంలో పూర్తిగా వ్యతిరేకిస్తుంది. సో అందువల్ల అది జరిగేటువంటి అవకాశం లేదు. కాకపోతే తృతీయ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్కి, బీజేపీకి సమదూరంలో తృతీయ ప్రత్యామ్నాయంగా మరి బీఆర్ఎస్ లాంటి పార్టీని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక సమర్థిస్తే ఆ పార్టీ బలోపేతమై ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. అంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వకపోవచ్చు, కానీ పరోక్షంగా ఆ పార్టీకి తన సహాయ సహకారాలు అందిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్కి, బీజేపీకి సమదూరంలో ఒక తృతీయ ప్రత్యామ్నాయం ప్రజల ముందుకు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా సుదూర భవిష్యత్తులో ఇది జరగబోతోంది. ఇది చాలామంది రాజకీయ పండితులు మాట్లాడుకునే మాట ఇదే. ఎందుకంటే బీజేపీ కపట నాటకం, బీజేపీ తెర వెనుక చేసే అకృత్యాలు, రాజకీయాలు అన్నీ ప్రజలకు తెలుసు. తెర ముందు ఒకటి, తెర వెనక ఒకటి.
కాంగ్రెస్ రాజకీయాలతో విసిగిపోయినటువంటి మరి ఉభయ రాష్ట్రాల ప్రజలు ఖచ్చితంగా బీజేపీని కాంగ్రెస్ని వ్యతిరేకించే పరిస్థితి అతి త్వరలోనే ఉంది. అప్పుడు అటు వైసీపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఒక ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్తే ఖచ్చితంగా ఉభయ రాష్ట్రాల్లోనూ ఈ పార్టీలు మళ్ళీ బలం పుంజుకునే అవకాశం ఉందని రాజకీయ నాయకులు చెప్తున్నారు. అంతేకాకుండా పచ్చ మీడియా ప్రచారం చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ వెళ్ళి బీజేపీలో కలిసే అవకాశం ఎంత మాత్రం లేదని కూడా చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో.